రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటూ నిత్యం రామ జపం చేసిన శబరి శ్రీరామునికి భక్తురాలైంది. అదేవిధంగా నేటి కాలంలో రాముణ్ణి జపిస్తూ 40 ఏళ్లుగా సీతారాముల కళ్యాణం చేస్తూ అనసూయమ్మ కూడా ఆ శబరిని తలపించేలా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ఎంతో వైభవంగా కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఇక సైదాబాద్ ఏపీఏయు కాలనీలోని ధర్మనిలయంలో వేరుశెనగలతో పందిరిని తీర్చిదిద్దారు. మరమరాలతో పందిరి వేసి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం సూర్యనారాయణ రాజు శివైక్యం చెందారు. అప్పటి నుంచి ఆయన సతీమణి కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడి జరిగే ఉత్సవాలకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. మరమరాల ముత్యాల పందిరి అలంకరణను ఉగాది రోజు ప్రారంభిస్తారు. సుమారు 40 మంది మహిళలు రోజు దారాలకు మరమరాలు ఎక్కించి వేరుశనగలను అలంకరణకు వినియోగిస్తారు. రామనామ జపం చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ అల్లికలను సాగిస్తారు. అసలు ఏమిటంటే వాల్మీకి మహర్షి మగ అని రామాయణం చేయటం కాబట్టి జపం చేసి ధ్యానంలో వెళ్ళారు. ఆయన రామాయణానికి కర్త అయ్యారు, రచించారు. ఆయన జ్ఞాపకార్థం ఈ మరణాలు ఉంచుతాం. రెండవది మనిషిది ఒకటే దశ, అందరూ ఒకటి. శ్రీరామనవమి